సోదరులు ఐక్యంగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యానికి చిహ్నంగా సభికులు, సభ మీదున్న అతిథులు ఒకళ్ళనొకళ్ళు చేయబట్టుకుని మన ఐక్యతను చాటమని ఒక్కసారి కోరుతా ఉన్నాను. సభకు కూడా రండి, చేయబట్టుకునే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఈ హైదరాబాద్లో ఈ మీటింగ్ జరగడం ఇది దేవుడు కల్పించిన అవకాశం. ఇది క్రైస్తవుల యొక్క ఆవశ్యకత తెలిపినటువంటి మీటింగ్. ఈ మీటింగ్కి నేను వచ్చేటప్పటికి నాకు 5 అని చెప్పారు. నేను 10 నిమిషాల దాకా వారు వచ్చేటప్పటికి 6 గంటలకి నేను వచ్చేటప్పటికి స్టేజ్ లేదు, ఇది లేదు, చైర్స్ లేవు, బ్యానర్ లేదు, ఏమి లేవు. ఎవరికి ఏమీ అర్థం అవట్లేదు, సభ ఉందో లేదో తెలియని. కానీ విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్. నాకు అనిపించింది ఏంటి పరిస్థితి. నన్ను ఇన్వైట్ చేసింది అజయ్కి ఫోన్ చేస్తే, అన్నా నేను రాలేనన్నా, నన్ను అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చూస్తా ఉన్నారు, ఇప్పటికే చాలా కేసులు పెట్టారు నా మీద, మళ్ళీ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు, అజయ్ బాబు లేకుండా మీటింగ్ జరుపుకోండి, అజయ్ బాబు అండ్ అభినవ్ లేకపోతే మీటింగ్ జరపకండి, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. మరి ఇదేంటి నాకు అర్థం అవ్వలే. సరేలే నేను మాట్లాడతాను అని చెప్పాను. ప్రవీణ్ పగడాల గారు మార్చి 24న రోడ్డు మీద పక్కన పడిపోయి, ఆయన మీద బండి పడిపోయి ఉన్నప్పుడు 24 మధ్యాహ్నం కల్లా రాజమండ్రిలో వేలాదిగా జనం వచ్చారు. నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటి ఎంత జనం వస్తున్నారు, వాట్ ఈజ్ హిజ్ ఇంపార్టెన్స్ అని ఎవరో తెలియదు. నాకు ఎప్పుడు పేర్కోలే, చాలాసార్లు చెప్పాను ఇది. అంటే మా అబ్బాయి వచ్చి ఒక వీడియో చూపించాడు, అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్. చాలా వండర్ఫుల్గా మాట్లాడిన, ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత చంపే ఉంటారు ఇన్ని అని అనుకున్నాను. సరే ఈవినింగ్ వెళ్ళాను, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన, ఎందుకంటే ఆయన లేకపోతే మీటింగ్ లేదు, ఆయన పేరు మీద ఈ మీటింగ్ జరుగుతుంది, ఆయన పేరు మీద క్రైస్తవులు ఐక్యత వచ్చింది. దట్ ఈస్ ప్రవీణ్ పగడాల. గుర్తుపెట్టుకోండి, ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లెక్కపరుచుకుని
క్రైస్తవులు ఒకందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అటువంటి మనిషిని ఎంత దారుణం అంటే, సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు. ప్రవీణ్ పగడాల బావమరిదిలు ఎవరో వచ్చారు. సీసీ ఫుటేజ్ చూపిస్తూ అక్కడ బండి కనపట్లేదు, జారిపోయినట్టు కనపట్లేదు. ఫస్ట్ చూపించింది దుమ్ము రేగిందా చూపించి ఇదేనంటే యాక్సిడెంట్ అయింది అంటున్నారు. అరే ఇది ఏం కాదు, ఇది యాక్సిడెంట్ అంటున్నారు అంటే దెబ్బైపోయారు. అది యాక్సిడెంట్ అని చెప్పి నన్ను నన్నెందుకు మీరు కన్విన్స్ చేస్తారు? డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అందరూ ఉన్నారు. నన్ను కన్విన్స్ చేస్తారు ఎందుకు? మీకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో దాస్తున్నారు ఇలా అనిపించింది ఎట్ ది ఫస్ట్ సైట్. ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను. అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ యాక్సిడెంట్ కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదు. 100% ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. నైట్ అంతా అక్కడే ఉన్నాం. 11 వరకు ఉన్నాను అక్కడ. కుర్రోళ్ళు అన్నా నువ్వు వెళ్ళన్నా మేము అనుకుంటాం. అంటే ఏంటంటే రాత్రి కానీ గవర్నమెంట్ కదా, ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం. హైదరాబాద్ తరలించేస్తారేమో అని. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేటోడికి పోస్ట్ మార్టం చేయాలి, వీడియో తీయమన్నా తీస్తా ఉన్నారు. ఇంకో డాక్టర్ని ఏమన్నా వేస్తానని చెప్పి ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. దాని తర్వాత పోస్ట్ మార్టం ఎంక్విస్ట్ రాయడానికి 12 గంటలు తీసుకున్నారు. చాలా కావాలని డ్రాగన్ చేసి 2:30కి పోస్ట్ మార్టం తీసుకొచ్చేసరికి నేను బాడీ అంతకుముందు చూశాను, తర్వాత చూశాను. పోస్ట్ మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ పెదవి ఇలా కట్ అయిపోయి తప్పితే లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి గొడ్డలతో నరకేసినట్టుగా ఉంది. నేను చూశాను బాడీని. ఖచ్చితంగా అది యాక్సిడెంట్ కాదు. నేను నమ్మడం కాదు, సమాజం అంతా నమ్మింది, దేశం అంతా నమ్ముతుంది, అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది. అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉంటుండగానే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి అకౌంట్ సీజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడేమో 2 ఫోన్లు ఐఫోన్ సీజ్ చేసామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది, ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తాను. అది ఇటువంటి పరిస్థితులన్నీ కనబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఏంటి, ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఏంటి, లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది. తర్వాత అన్ని టీవీలోళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతు కింద సృష్టించాలని రకరకాల వీడియోలన్నీ కూడా చేశారు, రిలీజ్ చేశారు. దాని తర్వాత చాలా క్లియర్గా ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత అడిషనల్ ఐజీ ఏం చేశాడంటే మేము చేసిన వీడియోలు కాదు ఇది అన్నారు. సరే, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ 3 రోజుల్లో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. విచిత్రమైన విషయం చెప్పమంటారా, గవర్నమెంట్ ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. నేనే సంపాదించి అఫీషియల్గా పెట్టాను. నాకు తెలుసు కదా సామ భేద దాన దండోపాయాలు.
ఉపయోగించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చాను, కోర్టులో వేసాను. ఇప్పుడు ఐజీ 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడు. 11వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారో ఈ టీవీ వాళ్ళు అయ్యే మళ్ళీ చూపించి అదే అన్ని కేసు కంక్లూడ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ ఇదని చెప్పేసి తేల్చేసి దీన్ని ఎలా మనం విశ్వసించగలం? ఇది అసలు బాగాలేదు, న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకున్నాం. నేను 13, 14 తయారు చేశాను, పిల్లు వేశాను. ఐ థింక్ రేపు సోమవారం, మంగళవారం రీపోస్ట్ మాత్రం హైదరాబాద్లో జరగడానికి ఆర్డర్ రావచ్చు 100%. ఆయన చూశాను వీడియోలు. ఆయన ఎవరికి అపకారం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కాదే. ఆయన తాగుబోతు అంతకన్నా కాదే. ఎందుకు సమాజంలోనికి ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది? నేను కొంచెంసేపు నేను మాట్లాడతానండి, ఒక 10 నిమిషాలు ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే నేను సభా మర్యాద పాటించేవాడిని, అందరూ మాట్లాడాలి కాబట్టి కొంచెం తప్పదు. నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను ఉన్నాను. సరే, చూసేటోడికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్ ఇలా చేస్తుంది, ట్వీట్లు పెడుతుంది, కూటమి నాయకులు ట్వీట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ అని. అది దర్యాప్తు ఎలా ఉందంటే, పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంది తప్పితే అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయడానికి లేదు. అది యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి, హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలన్న దాని మీదే దర్యాప్తు జరిగింది. మనకి ఏదన్నా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఏంటని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిజాలు బయట పెడతారు పోలీసులు. కానీ ఇక్కడ అలా కాదు. ముందే వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఉంది, దాన్ని యాక్సిడెంట్ కింద చూపించారు పోలీసులకి. అదే ఫాలో అవుతా ఉన్నారు. కానీ అది హత్యనే ఇంకా చెప్తా ఉన్నారు. చాలా దురదృష్టకరం. వాళ్ళు నేను 3వ రోజునే రీపోస్ట్ మార్టం చేయిస్తాననగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇప్పటి వరకు రాకుండా తొక్కిపెట్టారు. ఎంత దారుణం అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత టైం అండి? ఇంత తొక్కిపెట్టి ఇంత ఇది చేసినా కానీ మన కార్యాలు ఏమీ ఆగట్లేదు, జరుగుతూనే ఉంది. అది దేవుడికి స్తోత్రం. ఇకపోతే మనం చూసినప్పుడు ఈ హత్యాకోణం అన్నీ చూసిన తర్వాత, మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత, వీళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది. అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ, ఏదైతే ప్రదేశంలో చనిపోయాడో ఆ పక్కనే మా ప్రాపర్టీ ఒకటి ఉంది. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను. 2 రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటోడికి ప్రవీణ్ ప్రగడాల్లో ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి వెళ్ళడం మొదలుపెట్టారు. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఇది దేవుడు నాకు హృదయంలో పుట్టించిన ఆలోచన తప్పితే నాది కాదు. అప్పుడు ఏమనుకున్నానంటే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడేలో వాక్యం వింటారు, ఈస్టర్లో సమాధుల దొడ్డికి వెళ్తారు.
సమాధుల పండుగ చేసుకుంటారు. కాబట్టి శనివారం సాయంత్రం 4 గంటల 5 గంటలకి ప్రవీణ్ పగడాల ఎక్కడైతే చనిపోయారో, ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తామని చెప్పి నేను ప్రకటించాను. దీనికి ఆర్భాటాలు చేయలేదు, ప్రచారం చేయలేదు, సోషల్ మీడియా ప్రచారం కల్పించింది. ఏంటండి జనం అది? పోలీసులు ఆలోచించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ రానివ్వం మిమ్మల్ని అన్నారు. పర్మిషన్ లేదన్నారు, 144 సెక్షన్ ఉందన్నారు, సెక్షన్ 30 ఉందన్నారు. ఇవన్నీ కుదరదునే నువ్వు వచ్చి తీరుతావని చెప్పాను. నాకు పోలీసులకి గొడవ అయింది. నేను 4:30కి లాస్ట్గా అడుగుదామని చెప్పి 5ంటికి జనం వచ్చేస్తారని చెప్పి మళ్ళీ వెళ్ళా 3:30కి. అప్పుడు నన్ను ఒక 500-600 మంది పోలీసులు చుట్టుముట్టి మొత్తం అందరినీ ఒక్కడే నా కారులోంచి నన్ను దింపడానికి 70 మంది పోలీసులు 15 నిమిషాలు పట్టింది. అది నాకు ఇచ్చిన దేవుడిచ్చిన శక్తి. అందరూ ఆశ్చర్యపోయారు. అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజమండ్రి అంతా తిప్పుతా ఉన్నారు. ఇక్కడ వేలాది జనం, వేలాదిగా. అసలు ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు 50-60 వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి. కొవ్వొత్తుల ర్యాలీ పెడితే 40-50 వేల మంది కొవ్వొత్తుల ర్యాలీకి వచ్చారు. పోలీసులు చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్ని మనకు అప్పగించేసిన విషయం మనకి దేవుడిచ్చాడు. అంత గొప్ప సంఘటన అంటే అది ఎవరు ఊహించలేదు. అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? మోటివ్ ఏంటంటే కేసు. ఈవేళ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాలు ఏదైతే ఉందో మత మార్పిడి నిరోధక బిల్లు, ఆ మత మార్పిడి నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ ఎవరంటే ప్రవీణ్ పగడాల. అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మిరాకిల్స్ చేయగలడు, అద్భుతాలు చేయగలడు. దేవుడి సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ ఏలగలడు అని అనిపించింది. అందుగురించే ఆయన్ని బలి తీసుకుంది సమాజం. అందుగురించే ఆయన ఎవరో తెలియనటువంటి నాలాటను కూడా మనస్సుకి మనస్సును పురికల్పి ఆ ఉద్యమంలో, నేను రిలీజియస్ ఉద్యమాల్లో దేంట్లోనూ పాల్గొనలేదు. అఫ్కోర్స్ పుష్కరాల టైంలో రాజమండ్రిలో సమాధులకి స్థలాలు కావాలని నిరాహార దీక్ష చేస్తే దగ్గర 18 రోజులు నన్ను పెట్టారు జైల్లో. ఎంపీగా అయిన తర్వాత కూడా జైల్లో ఉన్నాను నేను. అది విచిత్రం. నా సొంత కేసు అన్నది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. స్టీవెన్ తెలుసు, మా యాడమ్ని తెలుసు. స్టీవెన్ సింగర్, నాకు సబ్ జూనియర్ యూనివర్సిటీలో. ఇంత పెద్ద సింగర్ అవుతాడని నేను అనుకోలేదు. వీళ్ళందరూ పెద్ద అండ నాకు. మా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ హర్షన్న నేనంటే ఒక ఇది వాళ్ళు నన్ను కాసుకునేవారు. దేవుడు ఎప్పుడు నా మీద, నా పక్కన ఎప్పుడు ఒక రక్షణలాగా జనాల్ని క్రియేట్ చేశాడు చిన్నప్పటి నుంచి. మరి ఎందుకో తెలియదు. అది నేను చూసుకున్నాను. ప్రవీణ్ పగడాల అయిపోయిన తర్వాత, ఇది అయిన తర్వాత రేపు మనకి 24వ తారీఖున మీ అందరికీ ఇదే పిలుపు. మీరు మీ సంఘాల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి. 24వ తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని
మనం రాజమండ్రి సభకి వెళ్ళాలి. ప్రవీణ్ ప్రగడాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి. ఇరు రాష్ట్రాల్లోనే ప్రజలందరికీ, ఇరు రాష్ట్రాల్లో ఉన్న చర్చెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు, 2 బస్సులు, 3 బస్సులు మీరే మీ తిండి పదార్థాలు, టిఫిన్లు అన్నీ దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయలుదేరండి. అది మన భవిష్యత్తుకి నాంది సభామవుతుంది చెప్తా ఉన్నాను. క్రైస్తవుల యొక్క శక్తి చూపబోతుంది మీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ అవబోతోంది. ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది. మనకి మన మన పాస్టర్లు కానీ క్రైస్తవ సమాజాలు కానీ ఈసడించుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పిద్దాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తయారవ్వండి ఆ సభకి. ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, తెస్తాను. కానీ నాకు అన్నిటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? కాంగ్రెసా? కాంగ్రెస్ అయితే అజయ్ బాబుని ఎందుకు రానివ్వలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ పాలన. ఓహో ఓహో, రేవంత్ రెడ్డి గారు, నేనంటున్న మాటలు కాదండి, ప్రజలు అంటున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు నాకు స్నేహితులు. కానీ అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి 7 పోలీస్ స్టేషన్లు తిప్పి చేయడం మీకు సబబేనా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సోనియా గాంధీ నన్ను అడిగింది పర్సనల్గా, వాట్ హ్యాపెండ్ ఇన్ రాజమండ్రి, హర్ష్ కుమార్. ఆవిడ దగ్గర 10 సంవత్సరాలు ఆవిడ వెనకాలే ఉండివ్వండి పార్లమెంట్లో. చెప్పాను జరిగిందంతా. యూ రైట్ ఇన్ నోట్ ఆన్ దట్ అంది. డెఫినెట్లీ మేడం అని చెప్పాను, పంపించాను. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి, సోనియా గాంధీ మేడంకి రాయండి, రాహుల్ గాంధీకి రాయండి, ఈమెయిల్స్ తెలుసుకుని. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న మంత్రులందరూ నా సహచరులు, నా జూనియర్సే. భట్టి గారి నుంచి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పొన్నం ప్రభాకర్ గారిని, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్, అందరూ నాకు అత్యంత సన్నిహితులు, స్నేహితులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. నేను మాట్లాడతాను, ఆల్రెడీ మాట్లాడాను. ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లాగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు. డీజీపీ, నీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు. ఇది బీజేపీ అనుకుని యాక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు. కాబట్టి తగ్గమనం ఈ కమిషన్ అంతొద్దు. మనుషుల్ని సభలకు రానివ్వకుండా అరెస్ట్ చేస్తా ఉన్న సన్నివేశాలు, సీన్లు సృష్టించకండి. పోలీసులకు చెప్తా ఉన్నాను. ప్రెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూస్తారు, లేదంటే ఇక్కడే బోల్ మంది వీడియో తీసుకొని ఉంటారు. ఐబీ వాళ్ళు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. చెప్పండి, ఇది నేను సీఎం గారి దృష్టికి ఎలాగా తీసుకెళ్తాను. రేవంత్ రెడ్డి గారు, మన ప్రాథమిక సూత్రం, మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీలను కాపాడడం, మైనార్టీలకు రక్షణ కల్పించడం, వాళ్ళ మీద చర్యలు చేయమని, ప్రతిచర్యలు చేయమని కాదు.
మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. మీరు కూడా ఒక బీజేపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తే ఎవరిస్తారు రక్షణ మైనారిటీలకి, క్రైస్తవులకి? ఎప్పుడైనా ఏదైనా రాజకీయ గొడవల్లో ఉన్నారా? ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ సమావేశంలో ఉన్నా పాల్గొన్నారా? ఏ రాజకీయ పార్టీకి ఓటేయమని చెప్పారా? ఎంత మత సామరస్యంతో ఉంటారు. వాళ్ళని ఇబ్బందులు పడుతున్న మీ ప్రభుత్వం. దిస్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి దీన్ని అందరూ గమనించమని, అందరం 24వ తారీఖున రాజమండ్రిలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.